ఈ నీళ్లు తాగండి, కిడ్నీలో రాళ్ళు మీ జీవితంలో రావు. నీరు సరిగ్గా తాగకపోవడం కిడ్నీని తీవ్ర ఒత్తిడిలోకి నెడుతుంది. ఫలితంగా శరీరంలోని విసర్జక పదార్థాలు మూత్రనాళంలో చిన్నపాటి రాయిలా తయారవుతాయి. దీనినే కిడ్నీ స్టోన్స్ అంటారు. మూత్రనాళంలో కిడ్నీ స్టోన్స్ ఏర్పడితే మూత్రం పోసే సమయంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. స్టోన్ సైజ్ పెద్దగా ఉంటే విపరీతమైన కడుపు నొప్పి, జ్వరం, ఇన్ఫెక్షన్, వాంతులు వంటివి ఉంటాయి. చిన్నపాటి రాళ్ళు అయితే టాబ్లెట్స్, వాటర్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తాయి. కిడ్నీలో రాళ్ల సమస్యకు కొబ్బరి నీళ్ల అద్భుత ఔషధమని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది, అంతేకాకుండా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది కిడ్నీలో రాళ్లను నివారిస్తుంది. ఎలక్ట్రోలైట్స్ సమృద్ధిగా ఉంటాయి. కొబ్బరి నీరు పొటాషియం, మెగ్నీషియం, సోడియంతో సహా ఎలక్ట్రోలైట్ల యొక్క అద్భుతమైన మూలం. ఇవి శరీరంలోని ద్రవాలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది మూత్రపిండాల పనితీరుకు సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం కొబ్బరి నీళ్లలో ఉండే అధిక యాంటీఆక్సిడెంట్లు మీ శరీరంలో ప్రోటీన్లను బంధించకుండా నిరోధిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్తో పోరాడటానికి కూడా సహాయపడతాయి. అనేక దీర్ఘకాలిక వ్యాధులను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇది సహజమైన మూత్ర విసర్జన. కిడ్నీ స్టోన్స్, ఖనిజాలు, లవణాలు, గట్టి నిక్షేపాలు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల టాక్సిన్స్ను బయటకు పంపడం మరియు క్రియేటినిన్ స్థాయిలను తగ్గించడం ద్వారా స్ఫటికీకరణను నిరోధించవచ్చు. ఇది మూత్రాన్ని పలుచని చేస్తుంది. కొబ్బరి నీటిని క్రమం తప్పకుండా తాగే వ్యక్తులు వారి మూత్రాన్ని పలుచని చేస్తారు, ఎందుకంటే ఇది మూత్రపిండాల నిర్మాణ వస్తువులుగా పరిగణించబడే ఖనిజ స్ఫటికాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. మంచి ఫలితాల కోసం కొబ్బరి నీళ్లలో సబ్జా గింజలను కలపాలని పోషకాహార నిపుణులు కూడా సలహా ఇచ్చారు.